కానీ మిమ్మల్ని అంటారు ఆయన నన్ను కలవాలంటే ఎవరంటే వాళ్ళు కలవచ్చు, కానీ విశ్వేశ్వరరెడ్డిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉంటేనే కలుస్తారు, మామూలు వాళ్ళకి యాక్సెసిబుల్ కాదు కొండా విశ్వేశ్వరరెడ్డి అని రంజిత్ రెడ్డి అంటారు. ఇది కూడా చెప్పొచ్చు, విశ్వేశ్వరరెడ్డికి 2 కొమ్మలు ఉన్నాయి, 2 దంతాలు ఉన్నాయి, ఒక తోకుందని కూడా చెప్పొచ్చు. ప్రజలు నమ్మేది ఇంపార్టెంట్. నేను ఎంత యాక్సెసిబుల్, నేను ప్రతి ఊరు తిరిగినా ఒక్కసారి కాదు 3-4 సార్లు ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాగి నీళ్లు తాగిన వాళ్ళ ఇంట్లో. ప్రతి సర్పంచ్ అంటే ఏ పార్టీ ఉన్నా సరే, ఏ పార్టీలకు నాకు అవసరం లేదు. ఇంకోటి నేను సర్పంచ్లకు బాగా గౌరవం ఇస్తాను, ఎందుకంటే వాళ్ళే డైలీ పొద్దుగాలు లేస్తే ఓటర్లకు యాక్సెసిబుల్ వాళ్ళే. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడో ఉంటారు, మినిస్టర్లు అయితే యాక్సెసిబుల్ ఉంటారు. మోస్ట్ యాక్సెసిబుల్ సర్పంచ్. ఎప్పుడు కూడా నేను ఏం పని చేసినా సర్పంచ్ టు అండ్ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా కూడా నేను చేస్తాను. అయితే ప్రతి గ్రామం తినే కొన్ని 10-15 ఈ మనిషి నేను అనుకుంటా 10% గ్రామాలు కూడా తిరగలేదు. నేను మొన్న యాత్రకు పోయి వచ్చిన, దాదాపు 370 గ్రామాలు తిరిగిన, అందులో 10 గ్రామాలే ఆయన అడుగు పెట్టిండు. వేరే గ్రామాలు అడుగు కూడా పెట్టలేదు. అది పెద్ద గ్రామాలు, కనకల్, వెంకటరెడ్డిపల్లె, లేకుంటే చిట్టిగిద్ద, గంగాడ, ఎన్నెన్నో ఉన్నాయి. అదే ఇన్స్పెక్టు సిటీలో ఆయన పౌల్ట్రీ ఫామ్లకు తిరుగుతందుకు పోతారు. ఆ మధ్యలో ఇప్పుడు మహేశ్వరంలో పెద్ద తూప్రా, లేకుంటే పెద్దపుల్ నాగారం, అటువంటి గ్రామాలకు కూడా తిమ్మారెడ్డిపల్లె, అటువంటి గ్రామాలకు ఎక్కడైతే సిటీ దగ్గర ఒకసారి అడుగు కూడా పెట్టలేదు. ఆయన పెట్టలేదు, ఎవరు గుర్తుపట్టారు. ఆయన మొన్న సర్వే చేసుకుంటే మీ ఎంపీ ఎవరని అడిగితే సగం మందికి తెలియదు. కొంతమంది నా పేరు చెప్పిండ్రు, కొంతమంది సునీతా మహేందర్ రెడ్డి గారి పేరు చెప్పిండ్రు. అంటే ఈ ఎంపీ ఒక మహిళనా లేకుంటే ఒక పురుషులా అని కూడా చక్కగా డౌట్ ఉండే వాళ్ళకు. అయితే ఆయన ఎవరు గుర్తుపట్టారు, అదే ఆయన బాధ. నేను లోకల్లోనే ఉంటాను, నా వ్యవసాయ క్షేత్రం కూడా అక్కడే ఉంది. ఎవరు వ్యవసాయ? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఉండరు, ఆయన హైదరాబాద్లో ఉంటారు, నేను చేవెళ్ళలోనే ఉంటాను. అవునా? చేవెళ్ళ ఎక్కడ ఉంటాడు? జోక్లు చెప్పొచ్చు. చేవెళ్ళ ఆయన జియో ట్రిప్లో ఉన్నప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఫామ్ హౌస్కు అగ్రికల్చర్ వ్యవసాయానికి చాలా ఫరక్ ఉంది, అది ఆయనకు తెలియదు. ఫామ్ హౌస్లో 2 మామిడికాయ తోట పెట్టి లేకుంటే 2 పూల చెట్లు నాటితే అది వ్యవసాయం కాదు. అయితే ఆరోపణ ఏమైనా చేయవచ్చు, ప్రజలు నమ్మేది ముఖ్యము. అండ్ నేను ఎప్పుడు ప్రజలతో ఉంటా. అదే కాక ఆయన ఏమీ చేయలేదు, ఒక్కటి చేయలేదు. ఆయన చేసింది ఏందా అంటే, నేను చెప్పినే ఆయన నేను చేసిన అని. అంటే ఆయనకు బహుశా నేను అబద్ధాలు చెప్తలే అనుకుంటా, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ మీద ఎక్కువ లేనట్టున్నది. 2016లో అప్పుడు నేను ఢిల్లీలో, మీరు కూడా ఢిల్లీలో ఉంటుంది, బహుశా చూసినవచ్చు, మేము పార్లమెంట్లో మాట్లాడినాం, నితిన్ గారికి హైవేస్ గురించి మాట్లాడినాం, చర్చ చేసినాము. అండ్ 2017లో శాంక్షన్ అయింది. తర్వాత వర్క్స్ మొదలైనవి 2019లో. కొన్ని వర్క్స్ మొదలైతే ఆయన అనుకుంటుడు ఆయన్నే తెచ్చినా అని అనుకుంటుడు, ఏ లోకంలో ఉండో తెలియదు. అండ్ తర్వాత నేను శాంక్షన్ చెప్పి నేను ఫండ్ రిలీజ్ చేసిన ఇది. ఇంకా అది ఆయన వర్క్స్ కొన్ని స్టార్ట్ అయింది, తక్కిన ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. ఎందుకంటే ఆయన భూస్వీకరణ టీఆర్ఎస్ మీద, కేసీఆర్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తేలేకపోయినారు. ఇప్పటి వరకు అది ఇన్కంప్లీట్. అది ఏది బిజాపూర్ హైవే, అదే కాదు ఇంకెన్నో కూడా. మీ ఫస్ట్ టర్మ్లో మీరు ఏ వర్క్ చేయగలిగారు 2014 నుంచి 2019 మధ్య? 3-4 రకాలు ఉంటాయండి. ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం తీసుకెళ్ళగలుగుతా, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏం మారవగలుగుతా. సెకండ్ ఏమో ఎంపీ ల్యాడ్స్ నావి ఎట్లా ఖర్చు పెట్టగలరు. అవి కాక వ్యక్తిగతంగా నేనేం చేయగలుగుతా. ఈ 3 కూడా ఎన్నో చేసినాము. ఆయన ఒక్కడు కూడా చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్కటని చెప్పిందానే. నేను గ్రామ సడక్ యోజన కింద దాదాపు 40 కోట్లు తీసుకొచ్చిన. ఇది 930 గ్రామ సడక్ యోజన 930 కోట్ల హైవే తీసుకొచ్చిన. ఆయన ఏం తీసుకొచ్చిన? ఎక్కటని తీసుకొచ్చిన. ఎక్కడి నుంచి ఎక్కడికి హైవే? హైదరాబాద్, అజీజ్ నగర్, మన్నెగూడ, చేవెళ్ళ, మన్నెగూడ, పరిగి అండ్ బిజాపూర్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ వికారాబాద్ టచ్ అవుతుంది. ఓకే. తర్వాత ఇవన్నీ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది, నేను టీఆర్ఎస్ నుండి బీజేపీ గవర్నమెంట్ ఇచ్చింది. అదే కాక గ్రామ సడక్ యోజన కాక మన తాండూర్ స్టోన్, నేను పార్లమెంట్లో మాట్లాడినా కూడా 10 సార్లు మాట్లాడి 10 సార్లు మంత్రిని కలిపి తాండూర్ స్టోన్ జిఎస్టీ 18% ఉంటే 5%